హలో అండి అందరికీ. సో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అల్లము తులసి ఇలా చేసి ఒక టీ పెట్టుకునే బదులు ఒకసారి టీ పొడిలోనే కలుపుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో కంపల్సరీ అల్లం ఉండాలి, తులసి మంచిది, ఇలాచి ఫ్లేవర్ గురించి. ఇది ఓన్లీ ప్లెయిన్ టీ పొడి, ఏం అది లేదు ఇందులో, అల్లం కానీ అవి ఏం లేదు. ఇది ఓన్లీ ప్లెయిన్ టీ పొడి. ఇది ఏంటంటే నేను ఒక 2 days అల్లము గీకేసి ఎండబెట్టుకున్నాను ఎండకి. ఈ తులసి ఆకులు కూడా సేమ్ అంతే, ఇవి మా చెట్టువి. ఇది ఇలాచి. ఈ ఫస్ట్ ఈ మొత్తం మిక్సీ పట్టుకుంటాను నేను. సో ఇది వేరే బ్రాండ్ది కాదండి, బ్రాండ్ ఏం లేదు, మామూలుగా ఆర్డినరీ టీ పొడి, ప్లెయిన్ టీ పొడి అంతే, ఓన్లీ కలర్ గురించి. ఇది ఇందులో ఇక తురుముకున్న అల్లం అండి. ఇది ఒక 2-3 days మీరు తురిమి ఎండకు పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట. అంటే అల్లం బాగా పీసుందని అర్థం. ఇది ఒక 1/4 kg అంత అల్లము. ఇది తులసి ఆకులు కూడా మేము ఎండబెట్టాము. ఇది ఇందులోనే ఒక 4-5 ఇలాచి స్మెల్ బాగుంటుంది కదా, ఫ్లేవర్ కూడా. ఇది కూడా ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పడదాం. సో ఇదండి మిక్సీ పట్టేసాం కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది టీ పొడిలో కలిపేద్దాం. టీ పొడిలో కలిపేసి మీకు టీ పెట్టి చూపిస్తాను. సో ఇదండి, ఈ అల్లం ఘాట్ అయితే విపరీతంగా ఉంది అసలు, ముక్కు అదైతుంది. సో ఈ కాలం ఏమాత్రం ఘాటు ఉండాలి. ఇది వర్షాకాలం కాబట్టి ఇలా అల్లము, తులసి ఆకులు, ఇలాచి, కొంతమంది సొంటి కూడా వేసుకుంటారు కానీ సొంటి బాగోదు, అంటే ఎవరిష్టం వాళ్ళది. ఇదే మామూలుగా షాప్లలో అయితే రేట్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెన్సివ్. ఒకప్పుడు మేము రెడ్ లేబుల్ తెచ్చుకునే వాళ్ళం. ఏంటంటే తులసి, అల్లము, న్యాచురల్ టీ పొడి అనేసి అమ్మేవాళ్ళు. మామూలు టీ పొడి అయితే ఒక రేటు, ఇవన్నీ అల్లం కలిపింది అయితే ఒక రేటు ఉంటుండే. నేను అనుకునేదాన్ని ఇది ఎలా కలుపుతారు, అల్లం పచ్చిగా ఉంటుంది కదా, తులసి ఆకులు పచ్చిగా ఉంటాయి కదా అంటే అప్పుడు అంత తెలియదు నాకు. తర్వాత ఇప్పుడు మేమే చేసుకునేదాకా వచ్చేసి ఉంటాయి. సో ఇదండి, ఇది ఇలా కలుపుకొని ఒక్కసారి మీరు ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే ప్రతిసారి మీరు అల్లం వేసుకోవాల్సిన పని లేదు, ఇలాచి కానీ తులసి ఆకులు కానీ వేసుకోవాల్సిన పని లేదు. ఇదండి అల్లం మిక్సీకి పట్టాక ఇలా వచ్చిందనమాట. ఇది తీసేసుకోవాలి, వచ్చిన పిప్పి. సో ఇప్పుడు ఒక డబ్బాలోకి ఎత్తుకుందాం. చూసారా, ఇంట్లోనే మంచి తక్కువ టైంలో న్యాచురల్ టీ పొడి చేసుకున్నాం మేము. వర్షాకాలం టీ పొడి, ఇది రైనీ సీజన్కి మంచి టీ పొడి అనమాట. అయిపోతుంది. ఈ రైనీ సీజన్ జలుబులు ఇవి ఎక్కువ ఉంటాయి. సో దానికి ఏంటంటే అల్లము, తులసి ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేసిద్ది మంచిగా. వేసుకుంటే రోజ్ ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు, కానీ మా ఆయన ఏంలే ఒక తన్నుడు అంటాను అవన్నీ చేస్తే. మామూలుగా ఈ అల్లము, తులసి తాగమంటే ఎవరు తాగారు కాబట్టి ఇలా టీ పొడిలో చేసుకుంటే, అంటే అల్లం ఒక్కొక్కసారి అవైలబుల్ ఉంటుంది ఉండదు, తులసి అవైలబుల్ ఉంటుంది ఉండదు. ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇలా చేసి పెట్టుకున్నారనుకో మీకు ఎప్పటికీ పనికి వచ్చేది. ఇదేం ఖరాబ్ అయ్యేది కాదు, డేట్ అయిపోయేది కాదు, ఎక్స్పైర్ అయ్యేది కూడా కాదు. సో ఇదండి, సో మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. నేను టీ పెట్టి చూపిస్తాను ఎంత బాగుంటుందో. మర్చిపోయాను ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. నేను టీ పెట్టి చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది ఏంటి అని. తులసి అల్లం వేసుకుంటే ఇలా చేసుకుంటే చెప్పాల్సిన పని లేదు. సో ఇదండి, కలర్ కూడా బాగుంటుంది టీ పొడి. ఇది బాగుంది, ప్లెయిన్ టీ పొడి అండి, నో ఫ్లేవర్స్. సో ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఫ్లేవర్ యాడ్ చేసామన్నమాట. చేశాను, మా చేతులు పని చేసుకున్న టీ పొడి ఇది. థ్యాంక్ యూ కాదు, టీ పెట్టి చూపిస్తాను. ఇదండి టీ పొడి చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు టీ పెట్టి చూపిస్తాను కదా. ఇప్పుడు టీ పెడుతున్నాను. సేమ్ మనం షాప్లో కొన్న టీ పొడిలా ఉంది కదా, రెడ్ లేబుల్ అట్లా. దాని రూపురేఖలు చూస్తే బాగా మరగనిద్దాం. ఇంక ఇందులో మీరు అల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలాచి, తులసి ఆకులు ఇవేం వేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ఇందులో బాగా మరగనిద్దాం. సో ఇదండి మరిగిపోయింది కదా, ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను. షుగర్ వేయలేదు,
చక్కెర వేయాలి. ఇదండి ఒక 4 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను, 3 మెంబర్స్ కాబట్టి. ఒకసారి పాలు కరుగు. సో ఇదండి అయిపోయింది. ఇప్పుడు వడపోసుకొని గ్లాసులో పోసేసుకుందాం. చూసారా మేము చేసుకున్న టీ పొడి. ఏంటిది వర్షాకాలం టీ పొడి. మంచి కలర్ ఉందో, కలర్ అవన్నీ ఎంత మంచిగా, స్మెల్ కూడా మంచిగా, అల్లం వాసన. ఇప్పుడు ఇది వడపోసుకుందామండి. సో ఇదండి చూసారా ఎంత బాగుందో, బాగుంది కదా. సో ఇదండి మేము చేసుకున్న టీ పొడితో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.